అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఏర్పాటు చేసి ఉన్నారో మరి అది తెలుగుదేశం సెలక్షన్ కమిటీగా మారిపోయింది. మరి వాటికి సంబంధించి ఎంతమంది ఉద్యోగాల్లో రాకున్నట్ట ఎన్ని అవకతవకలు జరిగినాయి ప్రతి ఒక్కరికి విదితమే. అందరూ ఈవేళ ఇన్ని రోజులు ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా, మరి అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జనరల్గా స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరు మన పిల్లలకి స్కూళ్ళలో మనం చదివించినా చేసినా ఏదైనా స్పోర్ట్స్ ఆడించాలని అంటే హెల్తీగా ఉండడానికి స్పోర్ట్స్ కోటా కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి. మరి నిజంగా చెప్తున్నా, నేను కానీ ఒక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, నాకైతే ఇంతవరకు స్పోర్ట్స్ కోటాలో ఇస్బెటాకులు ఆడితే స్పోర్ట్స్ కోటా ఉంటుందని నాకు కానీ తెలియదు. మరి అది కేవలము ఈ కూటమి ప్రభుత్వానికే ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్పి తెలియజేస్తాను. మళ్ళీ అందులో భాగంగా దానికి సంబంధించి జీవో అనేది రిలీజ్ చేసి మరి వాళ్ళని ఆ జీవో పైన సెలక్షన్ చేసిన తర్వాత ఆ జీవో క్యాన్సిల్ చేయడం అనేది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధకంగా ఎక్కడన్నా కానీ ప్రజాస్వామ్యబద్ధకంగా నిరసన తెలిపే కార్యక్రమం ఎవరికన్నా కానీ హక్కు ఉంటుంది, ప్రజలకు హక్కు ఉంటుంది. అందులో భాగంగా మేము రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం మొన్నటికి మొన్న విజయవాడలో ఏదైతే పర్మిషన్ తీసుకొని కానీ మల్లాది బీచ్ని మాజీ శాసనసభ్యులు బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆయన టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష చేస్తే మొన్న బొండా ఉమా మీద ఏదో అధిష్టానము, విజయవాడ ఎమ్మెల్యే అధిష్టానము ఏదో కోప్పడిందని చెప్పి ఆయన ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి ఆ మొత్తం టెంట్నంతా తీసేసి ప్రతి ఒక్కరికి ఎంత దుర్భాషలాడి ఏ విధంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా ప్రజలు గమనించాలా ఏ విధంగా పరిపాలన జరుగుతుంది చెప్పి. అవును, ఒక విషయము, ముఖ్యమంత్రి ఇంతకుముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణలు వచ్చింది. ఏది ఒక కేసుకు సంబంధించి మీరు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పి వస్తే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, సిబిఐ ఎంక్వైరీ సొంత కొడుకు పైన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయించారు. మరి ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? మీరు నిష్పక్షపాతంగా ఏదైతే డిఎస్సి సెలక్షన్ చేశారని చెప్తున్నారే, మరి సిబిఐ ఎంక్వైరీ అనేది ప్రజా సంఘాలు అయితే మీ రాజకీయ పార్టీలు డిమాండ్ చేసేటప్పుడు మీ కొడుకు మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించడానికి మీకు ఏమి అభ్యంతరం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏదో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని తూచా తప్పకుండా పాటించామని చెప్పి సూపర్ 6 అనే సక్సెస్ ప్రోగ్రామ్ అనంతపురంలో చేశారు. ఏం సూపర్ 6 సక్సెస్ చేశారు? మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంతవరకు ఏదో హాస్టల్స్కి స్టూడెంట్స్కి ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లించినారు. ఇంతవరకు 3 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క సంవత్సరం కానీ వాళ్ళకి ఇవ్వాలి. మరి అందులో భాగంగా మరి ఇక్కడ అనంతపురంలో కానీ ఇరవై నిరాహార దీక్షలు 3వ రోజున అనంత వెంకటరామరెడ్డి గారి మాజీ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఘన విజయంగా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు. మరి అందులో భాగంగా ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మరి ఇవాళ అంటున్నారు ఇక్కడ కూర్చోనేదంతా ఏదో రౌడీలు గంజాయి బ్యాచులు అని చెప్పి. ఏం మాట్లాడతారు మీరు? ప్రజాప్రతినిధి అయ్యి ఏ విధంగా మాట్లాడతారు? ఈ మాట్లాడి ప్రతి ఒక్కరికి తెలుసు మీరు రౌడీ షీటర్ని వేసుకొని తిరుగుతున్నారు, మీరు గంజాయి బ్యాచ్ని వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పి మీకు ఒకసారి కాదు 1కి 10 సార్లు మీ అధిష్టానం పిలిచి చివాట్లు వేసింది. మరి మీ పార్టీలోనే మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసి ఎన్ని కార్యక్రమాలు చేశారు అందరికి తెలియదా? మీకు ఇంకోసారి అవకాశం రాదు. మీరు ఖచ్చితంగా ఈ గాలిలోనే గెలిచారని చెప్పి ఏదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న. దయచేసి మాట్లాడేటప్పుడు అనంతపురం అనేది హెడ్ క్వార్టర్స్ అనేది మీరు చూస్తే ఇంగ్లీష్ ఆర్టికల్స్ కానీ మీరు చూడండి. ఇంత మునుపు ఒక రిటైర్డ్ పర్సన్స్కి అయితే ప్రతి ఒక్కరికి ఇది ఒక స్వర్గధామం లాగా అనంతపురం నగరం ఉంది. మరి ఇక్కడ మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు
మాట్లాడేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా మాట్లాడాలా. అనంతపురం నగర ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక సంబంధ ఎన్నికలు అయితే ఏమి, మన జనరల్ ఎలక్షన్ ఖచ్చితంగా మీ పార్టీకి, మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తాను.